నెల్లూరు శివార్లోని కోడూరుపాడులో జరుగుతున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. భయంకరమైన వాతావరణం, సరిగా పంచాయతీ బిల్డింగ్ ఉండదు, మంచినీళ్లు ఉండవు, మురికి కాలువలు ఉండవు, రోడ్లుండే పరిస్థితి లేదు. వీటన్నిటిపైన శ్రద్ధ పెట్టాం. ప్రభుత్వంలో ఉండే డబ్బులన్నీ సద్వినియోగం చేయడం కోసం ప్రభుత్వంలో ఉండే డబ్బులన్నీ కూడా సక్రమంగా సద్వినియోగం చేసి కార్యక్రమాలకు రూపకల్పన చేశాం. ఈరోజు నరేగా ఉంది. ఉపాధి సృష్టించడానికి 40% డబ్బులు మెటీరియల్ కాంపోనెంట్ కింద ఖర్చు పెట్టుకోవడానికి, శాశ్వతంగా ఆస్తులు క్రియేట్ చేయడానికి ఈరోజు నరేగా కార్యక్రమం ఉంది. అదే సమయంలో మనకు వివిధ రూపేణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కానీ, పంచాయతీలకు వచ్చే ఆదాయం కానీ, మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయం కానీ, అదే మరిగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఇవి సరిగా కూడా ఖర్చు పెట్టలేకపోయారు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ప్రతి సోమవారం నీరు ప్రగతి అనే కార్యక్రమంలో తీసుకుని ఈ ఫండ్స్ అన్ని సరిగా ఖర్చు పెడుతున్నారా, వినూత్నమైన ఆలోచనలతో ముందుకు పోతున్నామని ఆలోచించి అనేక కార్యక్రమాలకు నాంది పలికాం. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాలు చర్చించాల్సిన అవసరం ఉంది. మీ గ్రామాల్ని ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా, మీ గ్రామాల్ని ఒక ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి మన గ్రామాలు, మనం ఉండే గ్రామాలు. అన్ని వస్తువులుంటే దానివల్ల ఆ అవసరాల వల్ల ఆనందపడేది మనమే పడతాం. ఒక ఊరిలో ఒక రోడ్డు లేకపోతే బురదలో నడుస్తాం. ఒక ఊరిలో ఒక లైట్ లేకపోతే చీకటి సమయంలో పాములు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు భయపడుతూ నడిచే పరిస్థితి ఉంటుంది. ఒక అంగన్వాడీలో సరిగా స్కూల్ బిల్డింగ్ లేకపోయినా, టాయిలెట్ లేకపోయినా అక్కడుండే మన పేద పిల్లలు బాధపడతారు. ఈరోజు చాలా మంది పిల్లలు, ఆడపిల్లలు స్కూలుకు పోకుండా మధ్యలోనే మానేస్తున్నారంటే ఆ స్కూల్లో మరుగుదొడ్లు లేకుండా ఎక్కడన్నా మరుగుదొడ్డికి పోవాలంటే ఇబ్బందులు పడి అవమాన పాలై అసలు స్కూలుకు పోవడమే మానేసే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు గ్రామాల్లో మీరు మహిళలు ఉన్నారు. ఆత్మ గౌరవాన్ని చంపుకొని రోడ్డు పక్కన మళ్ళా విసర్జనకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఆడబిడ్డలు సరిగా స్నానం కూడా చేయాలంటే భయంగా సరైన బాత్రూమ్ లేకుండా స్నానాలు చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటివన్నీ కూడా పోవాల్సిన అవసరం ఉంది. నూతన అధ్యాయానికి నాంది పలకాలని నేను ఈరోజు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఈరోజు మీరు చూస్తే 474 పంచాయతీ బిల్డింగ్లు కట్టాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ఏ ఊర్లో అయినా సరే పంచాయతీ బిల్డింగ్ లేకపోతే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాం. పూర్తిగా 100% పంచాయతీ బిల్డింగులు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే అంగన్వాడీ బిల్డింగులు ఈరోజు మొత్తం 4138 బిల్డింగులు అంగన్వాడీ బిల్డింగులు కట్టించాం. కొంతమంది దాతల ముందుకు వచ్చారు, చాలా బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. ముందుకొచ్చి వాళ్ళు కూడా వాళ్లకు తోచిన విధంగా సహాయం చేసి ఈ చిన్న పిల్లలకు పౌష్టికాహారం, వాళ్ళుండే ప్రదేశాల్లో బాగా ఫర్నిచర్ కానీ ఆడుకునే వస్తువులు కూడా ఇచ్చే పరిస్థితి వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో మీరు చూశారు, మున్సిపాలిటీ కూడా భాగస్వాములు చేసి అన్ని మున్సిపాలిటీల్లో ఒక మెరుగైన సౌకర్యాలు, అంగన్వాడీ టీచర్లు కూడా ట్రైనింగ్ ఇస్తే కాన్వెంట్ స్కూల్ కంటే బ్రహ్మాండంగా అంగన్వాడీ స్కూల్ టీచర్స్ పనిచేస్తున్నారంటే అది స్ఫూర్తి. ఇంకో పక్కన
కొన్ని గ్రామాల్లో పంచాయతీలో న్యూట్రిషన్ గార్డెన్ పెట్టారు, న్యూట్రీ గార్డెన్ పెట్టారు. అక్కడ ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. ఎలాంటి కెమికల్స్ వేయకుండా, ఎలాంటి ఫెర్టిలైజర్ లేకుండా ఆకుకూరలు, కాయగూరలు తయారు చేసి ఆ గ్రామంలో పూర్తిగా గర్భిణీ స్త్రీలకు, అదే సమయంలో చిన్న పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా అరికట్టే పరిస్థితి వచ్చింది. ఇది ఒక వినూత్నమైన ప్రయోగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మండల శ్రీశక్తి భవనాలు కట్టారు. 594 భవనాలు కట్టుకున్నాం. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగే ఏకైక ఉద్యమం డాక్రా మెప్మా ఉద్యమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 90 లక్షల మంది పనిచేస్తున్నారు. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోతున్నారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. చంద్రన్న బీమా ఎంత బాగా చేస్తున్నారంటే బ్రహ్మాండంగా ఏ రోజు ఇవ్వాలనో ఆ రోజు లబ్ధిదారులను ఆదుకునే పరిస్థితికి వచ్చారు. పెళ్లి కానుక వారికే అప్పచెప్పాం. మధ్యాహ్న భోజనం వాళ్ళకే అప్పచెప్పాం. గవర్నమెంట్ స్కూల్స్లో కడకు బాత్రూములు మెయింటైన్ చేయడం, టాయిలెట్స్ మెయింటైన్ చేసే బాధ్యత కూడా అప్పచెప్పాం. ఈరోజు మీరు చూస్తే 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్ర పెట్టాం. ఆ సాధికార మిత్ర 35 కుటుంబాలకు ప్రభుత్వ కార్యక్రమాల్ని పూర్తిగా చేరవేసే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు, ముందుకు తీసుకుపోతారు. ఇలాంటి డాక్రా సంఘాలకి ఒక మంచి బిల్డింగులు కావాలనే ఉద్దేశంతోనే శ్రీశక్తి భవనాలకు శ్రీకారం చుట్టాం. బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఇరవై గ్రామాల్లో మనం చూస్తున్నాం. ఏ గ్రామానికి పోయినా, ఏ టౌన్కి వెళ్ళినా మనకు మొదటి స్వాగతం ఇచ్చి చెత్త చెదారం కుప్పలు కుప్పలుగా రోడ్డు మీద వేస్తారు. చెడు వాసన వస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని మున్సిపాలిటీలు అయితే వందల వేల టన్నులు ఈ చెత్తంతా వేసి అక్కడ వర్షం పడితే 5-6 కిలోమీటర్లు భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయిపోతాయి. చెడు వాసన, భరించరాని వాసన. అయినా కూడా ఏం చేయాలనో తెలియకుండా ఎన్నోసార్లు ఆందోళన చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మీరు ఆలోచిస్తే చెత్త నుంచి సంపద ఏ విధంగా సంపాదించవచ్చునో ఈ ప్రభుత్వం ఒక నూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వేస్ట్ టు ఎనర్జీకి వెళ్ళాం. పట్టణ ప్రాంతాల్లో 85% మున్సిపాలిటీలు కవర్ చేస్తూ 10 పవర్ ప్లాంట్లు పెట్టి ఆ చెత్తంతా తీసుకొచ్చి కరెంటు ఉత్పత్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన గ్రామాల్లో చెత్త నుంచి కాంపోస్ట్కి వెళ్ళాం. రేపు రాబోయే రోజుల్లో మీ ఇంటికే వస్తారు. పొడి చెత్త, తేమ చెత్త, ప్లాస్టిక్ ఇవన్నీ సెగ్రిగేట్ చేసి అవన్నీ తీసుకెళ్లి మళ్లీ కాంపోస్ట్ తయారు చేసి మళ్లీ మీ పొలాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇంకో పక్క చాలా మందికి పశువులు ఉన్నాయి. పశువుల పేడ ఉంది. అది కూడా సరిగా డిస్పోజ్ చేయలేకుండా అనేక సమస్యలు వచ్చి కొంతమంది అయితే ఇంటి పక్కనే దెబ్బేసుకోవడం, ఇంకా కొంతమంది అయితే ఆ పేడ మోసేటప్పుడు దినానికి 2-3 గంటలు దానికే సరిపోవడం, కొంతమంది అయితే వర్షాకాలం ఆ పేడ మోసినప్పుడు అదంతా కారి బట్టలు ఖరాబు కావడం, అనారోగ్య సమస్యలు రావడం ఇవన్నీ జరిగాయి. ఈరోజు మీ ఇంటికి పంచాయతీ అధికారులు వస్తారు. ఒక ఏజెన్సీ వస్తుంది, చెత్తంతా కలెక్ట్ చేస్తారు. వచ్చారా లేదా RFID పెడతాం. అదే సమయంలో అక్కడుండే పేడ కూడా తీసుకుపోయి కాంపోస్ట్ ఎరువుగా కన్వర్ట్ చేసి మళ్లీ మీకెప్పుడు అవసరమైతే అప్పుడు మీ పొలానికి మళ్ళా తీసుకుపోయి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామంటే అది ఈ ప్రభుత్వానికి మీ మీద ఉండే ప్రత్యేక అభిమానం, మీ సమయాన్ని ఆదా చేయడానికి కూడా ముందుకు పోతున్నాం. ఇది 2019 లోపల ఇది పూర్తి చేయాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అన్ని దిక్కల్లా మరుగుదొడ్లు కట్టాం. స్కూల్లో కానీ, అంగన్వాడీల్లో కానీ, పబ్లిక్ ప్లేస్లో మరుగుదొడ్లు కట్టడం. రేపు రాబోయే
మార్చి 31 లోపల సంపూర్ణ ఓడిఎఫ్గా ఆంధ్రప్రదేశ్ వస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఒకప్పుడు 30% కూడా లేనటువంటి మరుగుదొడ్లు ఈరోజు 100% చేయగలుగుతున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు రాష్ట్రంలో గ్రామీణ సంస్థలకు డబ్బులు ఇచ్చాం, వ్యవసాయ గిడ్డంగులు కట్టిస్తున్నాం, మినీ స్టేడియంస్ క్రీడా ప్రాంగణాలు కట్టిస్తున్నాం, పాఠశాలల్లో ఆట స్థలాలు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడే నేను వచ్చాను ఇక్కడికి. ఈసారి జన్మభూమి కార్యక్రమంలో మీరు ఒకసారి ఆలోచిస్తే వినూత్నంగా 9 రోజులు 9 సబ్జెక్టులు పెట్టాం. ప్రతిరోజు 1 గంట క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చాను, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చాను. ఒకప్పుడు మన గ్రామాల్లో అనేక రకమైన కార్యక్రమాలు, అప్పుడు సినిమాలు లేవు, టీవీలు లేవు. అప్పుడంతా కూడా గ్రామాల్లో జరిగేది హరికథ కానీ, బుర్రకథ కానీ, లేకపోతే అక్కడ స్థానికంగా ఉండే కల్చరల్ యాక్టివిటీస్ కానీ, భజనలు కానీ, ఇలాంటి చాలా చేసేవారు.